హాయ్ అండి, అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే మీ ముందుకి ఒక న్యూ రెసిపీతో వచ్చానండి. చూడండి, ఉల్లగడ్డ వంకాయ కోడిగుడ్డు కర్రీ అండి. దీనికోసం నేను 2 ఆలు తీసుకున్నానండి, పెద్ద సైజు. వంకాయ అయితే 5 తీసుకున్నానండి. ఎగ్స్ ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. చూడండి, ఇవన్నీ తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను కర్రీ చేసుకునేదానికి. ఫస్ట్గా చూడండి, తర్వాత నేను టమాటా ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను. టమాటా ఒక 3, ఆనియన్ ఒక 5 తీసుకున్నానండి. ఫస్ట్గా నేనైతే ఎగ్స్ను ఉడకబెట్టేదానికి పెట్టుకున్నానండి. తర్వాత టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. నేను తోలు తీసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దామండి. కర్రీ స్టార్ట్ చేశాక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో చూడండి, ఆయిల్ వేసుకొని నేను ఎగ్స్ అయితే లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఇందులో తర్వాత జీలకర్ర వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్గా చూడండి, ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా మంచిగా ఫ్రై చేసుకొని చూడండి, ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. టమాటాస్ని కూడా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలండి. బాగా అవి మగ్గే వరకు మనము వంకాయ ఆలు కట్ చేసుకున్నామండి. వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గానే ఉంటుంది, లేదంటే బ్లాక్ కలర్ అయిపోతుందండి కట్ చేసుకున్న తర్వాత. ఆలు కూడా నేను స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. ఉడకబెట్టలేదు కాబట్టి కొంచెం సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటే కర్రీలోనే ఉడికిపోతాయండి. చూడండి, టమాటా ఎర్రగడ్డ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము స్పైసెస్ వేసుకున్నానండి. నేనైతే మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసుకున్నానండి. ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, అన్నీ వేసుకొని అన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్గా ఉల్లగడ్డ వేసుకున్నానండి. ఉల్లగడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత వంకాయ కూడా యాడ్ చేసుకున్నాను అందులోనే. చూడండి, వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంది. వాటర్లో ఉప్పు వేయడం వల్ల అలానే ఉందండి, లేదంటే బ్లాక్ కలర్కి మారిపోయి కర్రీలో అసలు మంచిగా కనిపించదు. చూడండి, మొత్తం నీట్గా కడుక్కొని తర్వాత మనము వాటర్ వేసుకోవాలండి. ఇందులో చూడండి, నేనైతే వాటర్ వేసుకున్నాను. ఇవి వెజిటేబుల్స్ అనేవి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. చూడండి, తర్వాత ఎగ్స్ కూడా అందులో వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది ఉడికించుకోవాలండి బాగా. చూడండి, వెజిటేబుల్స్ అనేవి చూడండి మంచిగా మన కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. వెజ్జీస్ ఉడికిన తర్వాత మన కర్రీ చిక్కబడిన తర్వాత రెడీ అయిపోతుంది కర్రీ. అందరూ ట్రై చేసుకోండి. ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.